జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను కొన్ని సంవత్సరాల క్రితంది వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మా వారి షష్ఠి పూర్తిది. అంటే మొన్న ఏదో వెతుకుతుంటే ఏదో దానికోసం ఇవి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఫొటోస్ దొరికాయి. సరే, మా కమ్యూనిటీలో కూడా ఎలా చేస్తారో మీరు చూస్తారు. మా ఇంట్లో షష్ఠి పూర్తి ఎలా అయిందో అన్నట్టుగా షేర్ చేశాను. యూట్యూబ్ కోసం అన్నట్టు తీయలేదు కదా, అందుకని ఏదో క్యాజువల్గా తీసిన వీడియోసే ఇవి. చూడండి, ఎక్కువ మంది మా చుట్టాలు వాళ్ళే ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ మాకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఉన్నారనమాట. ఇద్దరికంటే పెద్ద ఎత్తున తల్లి, ఇద్దరికంటే పెద్ద ఎత్తున పనికిరాదు. పోస్తే ఇద్దరికి పోయాలమ్మా, ఇంకా లేకుండా పనికిరాదు అమ్మా. మీరు వెళ్ళేసి ఆ దండలు మొదటి టెనెంట్ కదా ఈయన. అవునా? 98లో శ్రీమతి గారిని చూశాను. ఆవిడ గుర్తుపెట్టారు. ఆయన ఉండడంతో కలిసి వచ్చింది నాకు. దాని తర్వాత ఏనాడు ఒక్క రోజు మా ఇల్లు ఖాళీ ఉండాలి. తర్వాత వచ్చిన ఆయన కంటిన్యూస్గా మేము ఆ ఇంట్లోకి వచ్చేదాకా 11 ఏళ్ళు ఆయన ఒక్క ఆయనే ఉన్నాడు. ఆయన బాగా డెవలప్ అయ్యాడు. ఆ ఇంట్లో చిన్న పరిశ్రమ పెట్టుకుని ఆయన ఫ్యాబ్రికేషన్ ఖాళీ చేసే నాటికి పెద్ద ఇండస్ట్రీ. కాబట్టి మొట్టమొదటి అడుగు పెట్టిన ఆయన యాక్చువల్గా వీళ్ళు. కాబట్టి కలిసి వచ్చిన దంపతులు. రకమైన మంగళ స్నానాలు దానికి సంబంధించినే కదా. ఇంకా పెళ్లికూతురు అన్ని చేసుకుని దానికి సమాధి చేసుకుని వాళ్ళు దండలు మార్చుకోవడం అన్ని కూడా గాదు యజ్ఞాయ గాదు సత్రత్న సత్యవాన్ చరస్పరయే ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగోండి, ఇప్పుడు మాకు స్నానం చేస్తున్నదే మిన్నీజీ అనమాట, మనిందర్ కౌర్. ఆవిడ మటుకు అవునా ఇలా చేస్తారా, నేను ఎప్పుడు చూడలేదు, మా సైడ్ ఇవన్నీ ఉండవు, నేను మీకు నీళ్ళు పోస్తా, నన్ను పిలు, నేను వస్తా అనుకుంటూ గొడవ అనమాట. సో ఆవిడ నాకన్నా మా వారికన్నా కూడా పెద్ద ఆవిడే కాబట్టి సరేలే, పెద్ద ఆవిడ ఆశీర్వచనం ఉంటుంది, ఆవిడ అంత ఇదిగా వస్తానంటుంటే ఎందుకు ఆపడం అని చెప్పి ఆవిడని పిలిచాను అనమాట. నేను ఎంత ఖుషి అయిపోతున్నారో చూడండి. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. శారీ కట్టేసుకుని అందరిలాగా పట్టుచీర కట్టుకుని చక్కగా వచ్చారు. ఇప్పుడు ఈ పోస్తున్న ఆవిడ మా ఆడపడుచు అండి. నాకు 5 ఆడపడుచులు, ఇవిడ 4th. నా పేరే ఆవిడది కూడా. ఈ ఇంట్లో మా అత్తగారి ఇంట్లో నాతో కలిపి 3 ఉన్నాం గాయత్రిలో. నా సెకండ్ తోడికోట్లు మా 2వ అక్కయ్య కూడా గాయత్రి, ఆవిడ పేరు గాయత్రి మణి. ఇప్పుడు మా ఆడపడుచు, ఈవిడ పేరు గాయత్రి, నా పేరు గాయత్రి. 3 అనమాట. నేను 3rd. ఇప్పుడు పోస్తున్న ఆవిడేమో మా ఆయన కజిన్. ఇప్పుడే 85 ఎన్నో ఉన్నట్టున్నది ఆవిడకి ఏజ్. ఇంకా ఉన్నారు ఆవిడ, పెద్ద ఆవిడ కూడా పాపం ఓపికగా వచ్చారు. ఈయనేమో మా వారి కజిన్ అనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు పోస్తున్నారు. ఆవిడ భక్తి టీవీ దాంట్లో, ఆధ్యాత్మిక దాంట్లో వస్తూ ఉంటారండి. వారానికి 2 సార్లు ఎంతో వస్తూ ఉంటారు. చాలా ఫెమిలియర్ ఫేసు భక్తి టీవీలో. సంస్కృత్ పండిత్ అనుకుంటా ఆవిడ. సో ఇలా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి దాంతో చాలా సరదాగా అయింది. ఓన్లీ థింగ్ ఈజ్ ఏప్రిల్ నెల ఎండ మాడింది. బట్ అదర్వైజ్ షష్ఠి పూర్తి చేసుకోనని మా వారు ఎందుకు అని అంటే, లేదు మంచిది, 60s నుంచే కొంచెం అనారోగ్యాలు అవి మొదలవుతాయి కాబట్టి షష్ఠి పూర్తి చేసుకోవడం అన్నది చాలా మంచిది. అంటే ఇలా శాస్త్రోక్తంగా చేసుకోవడం అన్నది చాలా మంచిది. ఏదో నార్మల్ బర్త్డేస్ లాగే ఇవాళ కేక్ కటింగ్ చేసేసుకుని ఏదో సినిమాకి వెళ్ళిపోయి షికార్కి వెళ్ళిపోయి ఆ టైప్ కాదు కదా. మహామృత్యుంజయ హోమం అది చేస్తున్నాం కాబట్టి ఇది చేసుకోండి అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నారు. ఇగో హోమం ఫొటోస్. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. Signing off for today folks. Jai Hind.